ఈ భూమిపైనే ముస్లింలను చిత్రహింసలు పెట్టే ఒకే ఒక్క చోటు. ఖురాన్ చదవని, హిజాబ్ ధరించని అండ్ నమాజ్ చేయడం నేరంగా పరిగణించే ముస్లింలని మీరు ప్రపంచం మొత్తంలో ఇక్కడ మాత్రమే చూడగలరు. అదే చైనా. చైనా అనగానే అందరికీ గుర్తొచ్చేది డెవలప్డ్ అండ్ ఇండిపెండెంట్ కంట్రీ అని. కానీ అక్కడ ఉన్న ముస్లిమ్స్కి ఎటువంటి స్వాతంత్రం ఉండదు. అక్కడ ముస్లిమ్స్పై చైనా వాళ్ళు చేసే అరాచకాలు తెలిస్తే ఒక్కసారిగా ఒళ్ళు జలజరిస్తుంది. అక్కడ వాళ్ళకి విధించే శిక్షలు అపరిచితుడు సినిమాలో చెప్పిన గరుడ పురాణం కంటే దారుణంగా ఉంటాయి. బ్రతికొండగానే వారికి నరకం రుచి చూపిస్తారట. పారిపోదాం అని చూస్తే సపరేట్ జైల్లో వేసి చిత్ర విచిత్ర శిక్షలు విధిస్తారు. ఆ విషయం ఇతర ముస్లిం దేశాలకు తెలిసినా కూడా ఎదురు తిరిగి అడిగే ధైర్యం కూడా ఎవ్వరూ చేయరు. అసలు చైనాలో ఏం జరుగుతుంది? ముస్లింల విషయంలో చైనా ఇలా ఎందుకు దౌర్జన్యం చేస్తుంది? ఫ్యూచర్లోనైనా చైనాలో ముస్లిమ్స్కి స్వేచ్ఛ ఉంటుందా లేదా అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నిజానికి గత కొన్నేళ్ల నుండి చైనా ప్రభుత్వం అక్కడున్న ఉయిగర్ ముస్లిమ్స్పై ఏ విధంగా ప్రవర్తిస్తుందో వింటూనే ఉన్నాం. అక్కడి వారిపై జరుగుతున్న అన్యాయాల గురించి చూస్తూనే ఉన్నాం. మామూలుగా ప్రపంచం అంతా ముస్లిమ్స్ ఎదుర్కొంటున్న సమస్యలు అందరికీ తెలుస్తుంటాయి. కానీ చైనాలో ఎదుర్కొంటున్న ఈ ముస్లింల పరిస్థితులు మాత్రం ఇతర ముస్లిం దేశాలకు అస్సలు కనిపించవు. కనిపించినా కూడా పట్టించుకోవు. ఈ ప్రపంచం మొత్తంలో 50 ముస్లిం దేశాలు ఉన్నప్పటికీ కూడా చైనాలో జరుగుతున్న అన్యాయాన్ని మాత్రం అస్సలు పట్టించుకోరు. ఇది నిజంగా చాలా బాధాకరమైన చెప్పాలి. ఇక మరోవైపు చైనా ప్రభుత్వం మాత్రం అక్కడున్న ఇస్లాం మతాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తుంది. నిజానికి చైనాలో ఉయిగర్ ముస్లిమ్స్ 2 కోట్ల మంది ఉంటారు. అంటే చైనా జనాభాలో 1.5% మాత్రమే. దీంతో ఈ చైనా ప్రభుత్వం ఇస్లాంని కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని కఠినమైన నియమాలను కూడా పెట్టింది. అవేంటంటే కొన్ని ముస్లిం పేర్లని పెట్టుకోవద్దని, ముఖ్యంగా మదీనా, మక్కా, హజ్, మహమ్మద్, ఖురాన్, ఇమాం వంటి 29 పేర్లని పెట్టుకోవద్దని గట్టిగా చెప్పేసింది. అంతేకాదు ఖురాన్ మసీద్ అనే ఒక పాకిస్తాన్ యాప్ని కూడా బ్యాన్ చేసింది. అంటే చైనా ప్రభుత్వం తీరు ముస్లింల విషయంలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ యాప్ ద్వారా 10 లక్షల మంది చైనా ముస్లింలు ఖురాన్ చదువుతూ ఉండేవారు. అదేంటి ఖురాన్ యాప్ ద్వారా చదవడం ఏంటి అని అనుకుంటున్నారా? నిజానికి ఈ చైనా ప్రభుత్వం అక్కడ అంతకు ముందే ఖురాన్ను నిషేధించింది. దీంతో చైనా ముస్లింలు యాప్ ద్వారా ఖురాన్ చదవడంతో క్రూరత్వాన్ని పెంచే విధంగా ఉండటం వల్ల ఈ చైనా ప్రభుత్వం యాప్ని నిషేధించింది. స్కూళ్ళల్లో కూడా ఖురాన్ నిషేధం. ఒకవేళ స్కూల్లో ఖురాన్ చెప్పినట్లు తెలిస్తే వారికి కఠినంగా శిక్షలు విధిస్తుంది. అలాగే వారు నమాజ్ కూడా చేయకూడదు. ఇక చైనా ముస్లిమ్స్ పొడవాటి గడ్డం పెంచుకుంటూ పబ్లిక్ ప్లేస్లలో అస్సలు తిరగకూడదని నియమించింది. అక్కడ ప్రభుత్వం మహిళలకు కూడా బుర్కా ధరించకూడదు, ముఖ్యంగా హిజాబ్ ధరించకూడదని చైనా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విధంగా హిజాబ్ ధరించడం వల్ల ఉగ్రవాదులు తమ దేశంలోకి చొరబడతారనే ఓ సాకుతో దీనిని నిషేధించింది. అలాగే రంజాన్ సమయంలో కనీసం ఉపవాసం కూడా ఉండదు. అయితే దీనికి కూడా చైనా ప్రభుత్వం ఒక లాజిక్ని పెట్టుకుంది. అదేంటంటే ఉపవాసంతో ఆకలితో ఉండేవాళ్ళు ఎలాంటి పనులు చేయరు అని, అలాగే చదువుకునే పిల్లలు కూడా సరిగ్గా చదువుకోరు అని ఒక రకమైన సాకుని అంటిపెట్టుకుంది. ఇక 2015 నుంచి ఇప్పటి వరకు చైనా ప్రభుత్వం అక్కడున్న 8,000 మసీదులను అక్రమంగా కూల్చేసి వాటిలో కొన్నిటిని చైనా దేవాలయాలుగా, మరికొన్ని క్లబ్లను, టాయిలెట్స్లను కట్టించింది. నిజంగా ఇది దారుణమనే చెప్పాలి. ఒకవేళ అక్కడ ముస్లిమ్స్ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మాత్రం వారికి కఠినమైన శిక్షలు విధిస్తారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఇస్లాం మతానికి వ్యతిరేకమైన పనులు చేయిస్తారు. మహమ్మద్ గురించి చెడుగా వారి నోటితోనే చెప్పిస్తారు. అక్కడ ఉండే ముస్లిం మహిళల పట్ల ఏదైనా అగాత్యాలు జరిగినా కూడా వారిని పోలీసులు పట్టించుకోరు. వారికి సరైన న్యాయం కూడా చేయరు. అంతేకాకుండా ఉయిగర్ల బ్యాంక్ అకౌంట్లు చైనా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటుంది. ఎవరి దగ్గర నుండి వీరి అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయి, వీరి దగ్గర నుండి ఎక్కడికి డబ్బులు వెళ్తున్నాయి, దేనికోసం వీళ్ళు ఖర్చు చేస్తున్నారు అని బాగా పరిశీలిస్తూనే ఉంటుంది చైనా ప్రభుత్వం. అంటే ఇక్కడుండే ముస్లిమ్స్ వ్యక్తిగత జీవితం మొత్తం చైనా ప్రభుత్వ పర్యవేక్షణలోనే నడుస్తుంది. బయటవారు చైనాకి రాకుండా, చైనా నుండి బయటకు వెళ్లకుండా చాలా కఠినమైన చర్యలు పెట్టారు. అలాగే వాళ్ళు కనే పిల్లలను కూడా వాళ్ళు ఏ విధంగా పెంచుతున్నారు అనేది సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గమనిస్తున్నారు. అంటే అక్కడ ముస్లిం విషయంలో అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇస్లాం వల్ల తమ దేశంకు అతిపెద్ద ప్రమాదం పొంచి ఉందన్న భావనతో ఆ మాటను ఎక్కడా చెప్పకుండా చైనా ప్రభుత్వం ఇలా కఠినంగా ఉందని తెలుస్తుంది. అయితే ఇటీవలే థాయిలాండ్ ప్రభుత్వం తమ దేశంలోకి వచ్చిన 48 మంది ముస్లిమ్స్
అక్రమంగా ప్రవేశించారని మళ్ళీ వారిని తిరిగి చైనా పులిబోన్లోకే పంపించారు. నిజానికి వాళ్ళు చైనాలో అనుభవిస్తున్న నరకం నుండి బయటపడడం కోసమే అలా మరో దేశానికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అయితే థాయిలాండ్కు వెళ్ళిన ముస్లిమ్స్ని బలవంతంగా మళ్ళీ చైనాకు పంపించారు. దీంతో ఐక్యరాజ్య సమితి ఫైర్ అయ్యింది. వారిని తిరిగి చైనాకి పంపిస్తే చైనా ప్రభుత్వం వారిని బ్రతకనివ్వదని, వారిని బాగా టార్చర్ పెడతారని, ఇది మానవ హక్కులను అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. అయినప్పటికీ తిరిగి వచ్చిన ముస్లిమ్స్ని చైనా ఐలాండ్లో ఉన్న రహస్య జైలుకు పంపినట్టు సమాచారం వచ్చింది. అయితే విషయం ఏంటంటే 2014లో చైనా నుండి 300 మంది ముస్లిమ్స్ తప్పించుకొని వెళ్తుండగా చైనా అందులో చాలామందిని అరెస్ట్ చేసి ఈ రహస్య దీవిలో ఉన్న జైలుకి తీసుకెళ్లి 6 నెలల పాటు పారిపోవటానికి ప్రయత్నించినందుకు కాళ్ళ వేలుపై రోజు సూదులతో పొడిచి చేతి గోర్లను కుదుర్లకి కట్ చేసి చీకటి గదిలో అత్యంత నొప్పిని కలిగించే పురుగులతో కరిపించేవారని జైలు నుండి తప్పించుకొచ్చిన ఓ ముస్లిం తమ కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలిసింది. ఇక ఈ విషయం గురించి మరోసారి వైరల్ అవడంతో చైనాలో ముస్లిమ్స్ ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి మరోసారి న్యూస్ వచ్చింది. మామూలుగా అంతర్జాతీయ మానవ హక్కుల ఆర్గనైజేషన్ భారత్ వంటి దేశాల్లో ఎలాంటివి జరగకున్నా ఏవేవో జరుగుతున్నాయి అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే ఎన్నాళ్ల నుండి చైనాలో జరుగుతున్న ఉయిగర్ల విషయంలో మాత్రం నోరు విప్పలేదు. కానీ ఈసారి మాత్రం చైనా విషయంలో కాస్త కఠినంగా ఉంటామని అంటున్నారు. ప్రాణభయంతో వచ్చిన వారిని తిరిగి చైనాకు ఎలా పంపిస్తారని ప్రశ్నించింది. ఇది మానవ హక్కులకు, జీవించే హక్కుకు విరుద్ధమని అంటుంది. అయితే ఈ 48 మాత్రం అక్రమంగా థాయిలాండ్కు చేరుకోవడంతో తమ 2 దేశాల ఒప్పందాల ప్రకారమే థాయిలాండ్ ప్రభుత్వం తమకు హ్యాండ్ ఓవర్ చేసిందని చైనా అంటుంది. ఐక్యరాజ్య సమితి మాత్రం వాళ్ళు చైనా దేశానికి చెందిన వారైనప్పటికీ కూడా చైనాలో జరుగుతున్న దారుణాల విషయంలో వారిని అక్కడికి పంపించడం అనేది పులిబోన్లోకి నెట్టడమే అని అంటుంది. అయితే థాయిలాండ్ ప్రభుత్వం ఆ ముస్లిం ప్రజల రక్షణ విషయంలో చైనా ప్రభుత్వం తమకి గ్యారంటీ ఇచ్చిందని, వారు తమ జాతీయులను క్షేమంగా చూసుకుంటామని చైనా చెప్పిందని అంటున్నారు. ఇక చైనా మాత్రం వారంతా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని, అందుకే థాయిలాండ్లోకి ప్రవేశించారని వాదిస్తుంది. ఇక ఈ తప్పించుకుపోయిన వారి కుటుంబాలు వారి గురించి ప్రభుత్వాన్ని అడగడంతో అందుకే వారిని రప్పించి ఆ కుటుంబాలకు అప్పచెప్పాలని చూశామని చైనా ప్రభుత్వం అంటుంది. కానీ ఐక్యరాజ్య సమితి మాత్రం ఈసారి చైనా విషయంలో చాలా కఠినంగా ఉండనుందని తెలుస్తుంది. మరి చైనాలో జరుగుతున్న అన్యాయాన్ని ఐక్యరాజ్య సమితి నిర్మూలిస్తుందా లేదా అనేది చూడాలి. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ముస్లిమ్స్ విషయంలో ఈ చైనా ప్రభుత్వం చేస్తున్న అన్యాయం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి.